13వ అధ్యాయము మనందరినీ కూడా మరియు చాలా చక్కగా దేవుని యొక్క మాటను అర్థం చేసుకొనడానికి, దేవుని యొక్క మాటను మరియు దేవుని యొక్క రాజ్యాన్ని కేంద్ర బింబము చేసుకొని యేసు ప్రభుల వారు కానీ మరి వారు ఇచ్చినటువంటి ఉపమానాలు, మత్తయి భక్తుడు యూదులను గురించి చక్కగా ఉపమానాలు, చాలా చక్కగా ఉపమానాలు అందించినటువంటి ఆ గ్రంథములో కనిపిస్తున్నటువంటి ఆ 13వ అధ్యాయములో ఎటు చూసినా కానీ ఉపమానాలే కనిపిస్తూ ఉంటాయి. ఆ ఉపమానాలు చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని, దైవ రాజ్యాన్ని గురించి చెప్పటము చాలా అద్భుతమైనటువంటి సంఘటనగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇటు విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొనడానికి దేవుడు మహాకృప ఆయన మనకు కలగ చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనము 44వ వాక్యాన్ని 13వ అధ్యాయంలో 44వ వాక్యాన్ని చదువుకుందాం. పరలోక రాజ్యము, అందరం చెబుదాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ప్రభుకి మహిమ కలుగును గాక. ఇందాకదారుడిగా ఒక కుటుంబ వ్యవస్థలో, ఒక కుటుంబములో దేవుడు తెలియచేస్తున్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే, ఒక నిధి, దాచబడినటువంటి నిధి ఇక్కడ ఉన్నది. ఎక్కడ ఉన్నది? దేవుని యొక్క సన్నిధి యందు ఉంచబడి ఉన్నది అనేటువంటిది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. పొలములో, మన పొలములో అనగా మన సన్నిధిలో, మన గృహాలలో, మన గృహాలకు ఎంతవరకు ఉన్నాయి? 1, 2, 3 సుమారుగా ఒక 500 ఫీట్లు దూరంలో మన గృహాలన్నీ ఉంటున్నాయి. కొందరు కొంచెం ఎడం కూడా ఉన్నారు. ఈ పొలములో, ఈ పొలానికి కేంద్ర బిందువు అయినటువంటిది ఏమిటి? క్రైస్ట్ సంఘము, క్రీస్తు యొక్క సంఘ సమూహము. ఇదిగో ఇక్కడ ఏమి దాచబడి ఉన్నదో అటువంటి దానిని వెతికేటువంటి ఆ కృప దేవుని వద్ద పొందుకోవాలట. ఒక ముత్యము లాంటివి దాచబడి ఉన్నాయి. నిధి ఉన్నది ఇక్కడ. ఈ నిధిలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం వెలికి తీయాలి. ఇక్కడ కూడా గ్లోరీ అమ్మగారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి? ఒక మాట చెప్పింది. ఒక స్త్రీ అంట వెదికే అంతవరకు కూడా, దొరికే అంతవరకు వెతికింది. చీపురు పట్టుకొని, ఎక్కడో మూల దాగినటువంటి చీపురుని వెతికి పట్టుకొచ్చి గృహమంతయు కూడా ఊడ్చి చాలా చక్కగా దొరికే అంతవరకు కూడా ఆమె వెతకడం ప్రారంభించింది. కాబట్టి దేవుని యొక్క మహాకృప దేవుడు మనకు కలగ చేస్తూ ఉన్నాడు. అది మరొకసారి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని, చివరి లైన్ ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందాము. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దివ్యమైన అద్భుతమైనటువంటి సమయాన్ని, అవకాశాన్ని దీనులమైన మాకు ఇచ్చినందుకు వందనాలు. మా ప్రభువా, మా సమస్యలలో నీవు ఆదరణ కలిగిస్తూ పరలోకపు రాజువై మా కుటుంబంలోనూ, మా స్నేహితుల మధ్యను, మా ఇరుగు పొరుగు వారి మధ్యను, మా బంధువుల మధ్యను, మా సమాజంలోను, మా పట్టణములో నా తండ్రి నీవు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సంఘ నిధిని బట్టి నీకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ పొల సమాజములో మేము కలసికట్టుగా, పనివారముగా, పాత్రలుగా, సాధనాలుగా వెతకడం ప్రారంభిస్తున్నాం. ఈ వెతుకులాటలో ఒక్కొక్కరికి కొన్ని దొరుకుతున్నాయి. మాకు కూడా దొరుకుతాయని ఇదిగో నాయనా మేము ఆశతో వేచి ఉన్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాం, అన్వేషణ చేస్తున్నాం.
ఈ సమయమందు నీ గొప్ప కార్యమును మా పట్ల, మా కుటుంబాలలో, మా సంఘములో జరిగించుటకు నీ అద్భుతమైనటువంటి దాచి ఉంచిన రహస్యమైనటువంటి మాటలను, ఆ చేదైన మాటలు తీయదనముగా, అవి ఆశీర్వాదకరంగా మాకు మలచమని, వినగలిగినటువంటి ఆ తలంపులను మాకు దయచేయమని ఆ ప్రకటనలో తెలియచేసినట్లుగా ఇదిగో ఆత్మ చెప్పుచున్నటువంటి మాట చెవి కలిగినటువంటి వాడు వినుగాక అన్నట్లుగా ప్రభు వినేటువంటి హృదయ బుద్ధిని మాకు కలగజేసి నడిపించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభుకి మహిమ కలుగును గాక. యేసు ఇలా అంటున్నాడు, మీ వరకు రహస్యమైన నిధి దాచబడి ఉన్నది. రహస్యమైనటువంటి నిధి. ఆయన మళ్ళా ఇలా అంటున్నాడు, పరలోక రాజ్యము ఆ నిధి పొలములో దాచబడిన దానిని పోలి ఉన్నది అట. పరలోక రాజ్యమును గురించి క్రైస్తవ సంఘములో క్రీస్తు యొక్క రాజ్యాన్ని గురించి, క్రీస్తు యొక్క రాకడ గురించి, క్రీస్తు యొక్క నిధిని గురించి మనము తెలుసుకొని ఉంటున్నాం. అందుకే అంటాడు, దానిని ఒక మనుషుడు కనుగొని సంతోషముతో వెళ్ళి ఇదిగో అమ్మి ఇదిగో ఒక పొలాన్ని, ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థాయిని ఎదగడానికి మార్గము ఇక్కడ దొరుకుతుంది అనేటువంటిది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. నా ప్రియమైనటువంటి తల్లి, దేవుని సన్నిధికి చేర్చబడిన మనమందరము కూడా ఈ 44వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ 13వ అధ్యాయాన్ని చూస్తున్నప్పుడు దేవుని రాజ్యము మరియు పరలోక రాజ్యము మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనము ఎలా గుర్తించాలో, మరియు ఆ విషయాన్ని దేవుని రాజ్యంలో తిరిగి వెళ్ళడానికి నూతనమైనటువంటి హృదయముతో ఎలా వెళ్ళాలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. రాత్రికాల సమయమందు ఒక అధికారి వచ్చేవాడు. ఆ అధికారితో ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు ఆ అధికారితో? యేసు అతనితో ఒక మాట అంటున్నాడు, ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక క్రొత్తదనము కలిగి ఉండాలంట మనిషి అనేవాడు, పుట్టినటువంటి వాడు. ఇదిగో వాడు ఒక క్రొత్త జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ లోకములో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఒక ప్రత్యేకమైన స్థాయిని కలిగి ఉండాలి. ఒక ప్రత్యేకమైన స్థాయి, ఫలభరితమైన జీవితము క్రైస్తవుడికి ఉండాలి. ఎప్పుడు గొంగడి అలాగే ఉండకూడదు. అది ఫలించాలి, అభివృద్ధి చెందాలి. అడుగులు వేస్తూ మన ప్రయత్నంలో దేవుని సహాయం చేత ఇదిగో ఉన్నతమైన శిఖరము వైపుకు ప్రయాణించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఫలించాలి, మీ జ్ఞానము అభివృద్ధి చెందాలి అనేటువంటిది ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి క్రైస్తవుడిగా క్రీస్తు మార్గములో నడిచేవాడిగా ఉండాలి, క్రీస్తు మతములో కాదు. మనమందరము కూడా మతము అని మనకు మనమే పులుముకుంటూ ఉంటాం, లేకుంటే రాసుకుంటూ ఉంటాం. కానీ యేసయ్య అంటాడు, ఈ మార్గములో మీరు దైవికమైనటువంటి కృపలో ఎదగాలి అని ఆయన తెలియజేస్తున్నాడు. మతమును అలవర్చుకునేవాడు మత స్థితిగతులు వేరు, మత స్థితిగతులు వేరు, మత పరిస్థితులు వేరు, మత స్థాయి వేరు. కాబట్టి ఆ స్థాయిలో మీరు ఉండకూడదు. మీరు ఎలాగుండాలంటే రక్షించబడినటువంటి ఒక క్రొత్త జీవితాన్ని కలిగి, ఒక నూతనమైన జీవితాన్ని కలిగి, ఫలభరితమైన జీవితాన్ని కలిగి, ఇదిగో మీరు అందరూ కూడా కోల్పోయిన వాటిని తిరిగి పొందుకొని, ఏంటంట కోల్పోయిన వాటిని తిరిగి పొందుకొని, ఇదిగో మంచి చెడును గ్రహిస్తూ, చెడులో ఉన్నటువంటి మంచితనాన్ని వెతికి పట్టుకొని, దైవికంగా ఆధ్యాత్మికంగా నీ కొరకు నా కొరకు ఇదిగో దాచబడినటువంటి గోధుమలు, గుంటలో వేయబడినటువంటి గోధుమలు వెలికి ఎలాగ తీయగలిగి ఉన్నదో, ఇదిగో ఎలాగ యోసేపును గుంటలో పడిపోయినటువంటి గోధుమ లాంటి ఇదిగో విత్తనములాగా యోసేపు ఎలాగ గోతిలో వేయబడి ఉన్నాడో,
దాన్ని తీసి పట్టుకునగా అది ఫలించింది, అభివృద్ధి చెందింది. అది గ్రామమే కాదు, పట్టణమే కాదు, అది దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయికి ఎదిగింది. ఆ స్థితిలో మీరందరూ కూడా ఉండాలి అనేటువంటిది క్రీస్తు, సిలువ వేయబడినటువంటి క్రీస్తు ఆయన రక్తాన్ని కార్చి ప్రతి పాపిని విమోచింపచేసి ప్రతి పాపాన్ని కడిగి వేసి తన రక్తం ద్వారా వారందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 3 విషయాలు. వారందరికి కూడా ఆయన రక్తధారణ కార్చి, ఇదిగో పాపిగా ఉండేటువంటి వ్యక్తివి అయినా పర్వాలేదు, నా చెంతకి రా, నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు, నువ్వు దైవాత్మ చేత నింపబడతావు, దేవుని శక్తి చేత నింపబడతావు, కనుక నీవు ఈ సన్నిధిలో ఈ నిధిలోనికి వెతుకు అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపును మనం కలిగి, ఇదిగో ఆయన చెబుతున్నటువంటి మొట్టమొదటిగా ఒక సాధారణమైనటువంటి ఈ జీవితాన్ని, నీ జీవితాన్ని అదిగో నీవు పరిశోధించుకో, లేకుంటే నీవు స్టడీ చేసుకో, లేకుంటే నీ హృదయ అంతరంగాన్ని నువ్వు అభ్యాసం చేసుకో. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, మొదటగా నువ్వు అభ్యాసం చేసుకో. రెండవదిగా ఆయన అంటున్నాడు, ఒక స్పష్టమైనటువంటి స్థితిని కలిగి ఉండు. నీ పిల్లలు అధికారం కలిగిన వారిగా ఉండాలి. ఇదిగో ఇశ్రాయేలు ఇదిగో ప్రత్యేకమైన నిధిగా ఏర్పాటు చేయబడ్డారు. ఇశ్రాయేలు ఎలా అంటారు? ప్రత్యేకమైన నిధిగా, ముత్యముగా ఏర్పాటు చేయబడ్డారు. కాబట్టి మూడవదిగా అంటాడు, మీ వారసులకు స్థిరమైన వాగ్దానం ఇవ్వబడుతుంది. స్థిరమైన వాగ్దానం. అబ్రహాము వారసులకు ఏమి ఇవ్వబడింది? స్థిరమైన వాగ్దానం ఇవ్వబడదు. మంచి ఆశీర్వాదం ఇవ్వబడి ఉన్నది ఇశ్రాయేలుకు. ఇశ్రాయేలు చిన్న సంఖ్యగా మారిన వారు బలవంతులుగా మారిపోయారు. దేశమే వారి వైపు చూచి వారికి ధనాన్నిచ్చి వారి కాడ ఉన్నటువంటి దేశంలో ఎవరి దగ్గర లేనటువంటి ఇదిగో ఆ సామాగ్రిని వారి దగ్గర కొనుగోలు చేస్తూ ఉంటున్నారు. ఈరోజు వారి దగ్గర కొనుగోలు చేస్తూ ఉంటున్నారు కదా. నా ప్రియమైనటువంటి తల్లి, నా ప్రియమైనటువంటి సంఘమా, దేవుడు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిగా నువ్వేమిటంటే నన్ను నేను అభ్యాసన చేసుకోవాలి. అభ్యాసన చేసుకోవాలి. మనమందరము కూడా క్రీస్తు బిడ్డలముగా ఉన్నటువంటి వారము మనం అభ్యాసన చేసుకుంటాం. ప్రతి ఒక్కరిని కూడా, వాడు పాపైనా బలహీనుడైనా ఎవరైనా కానీ వాడి భుజాన్ని తట్టి వాడిని ప్రోత్సహించి దేవుని సన్నిధికి నడిపిస్తూ మన ప్రేమను వాడికి చూపించి వాడిని క్రీస్తులోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే కదా క్రైస్తవులు చేసేటువంటి పని. ప్రేమించే తత్వము క్రైస్తవునికి. పాపి అని దూరంగా పెట్టరు, తాగుబోతని దూరంగా పెట్టరు, వ్యభిచారి అని దూరంగా పెట్టరు, లేకుంటే తిరుగుబోతానికి దూరంగా పెట్టరు. ఎలాంటి వాడివైనా సరే సంఘములోనికి రా, అడుగుపెట్టు, ప్రార్థించు. ఈ పొలములో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ పొలమును నీవు ఏ మూల తవ్వినా కానీ వెతికినా కానీ ఒక ముత్యము దొరుకుతుంది. ఒక నీతి అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఈ పొలములోనికి రమ్ము అని పిలుస్తాం మనం. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇదిగో పురాతనమైనటువంటి పరిస్థితిలో ఇదిగో మన పరిస్థితులను మన యొక్క స్థితిగతులు వాటన్నిటిని జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఇదిగో ఒక గొప్ప నిధి బ్యాంకులో గినగా మనము ధనము దాచినట్లుగా సంఘములో మనం వెతికితే గొప్ప నిధులు బయటకు వస్తాయట. ఎవరికి వస్తాయి? ఎవరైతే ఇరిగి నలిగిన హృదయము చేత తన సంఘములో కన్నీరు కార్చి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తారో, ఎవరైతే వారి యొక్క కన్నీరు యొక్క విలువ ఈ బలిపీఠాన్ని తాకుతుందో, ఆయన కాలు బొటిన వేలు తాకగలుగుతుందో, అటువంటి జీవితానికి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని కలగచేస్తాడు. అందుకే అంటాడు, విరిగి నలిగిన హృదయాన్ని నేను చూస్తాను అని. నా ప్రియమైనటువంటి తల్లి, అటువంటి స్థితిలో నీవు ఉండాలని, అటువంటి క్రీస్తు యొక్క
తెలియచేసినటువంటి ఈ ఉపమానములో నీవు ఒక సభ్యుడిగా సిద్ధపాటు కలిగి అడుగులు వేయాలని, ఇదిగో ఈ లోకం అనేటువంటి పొలము వైపు కాక క్రీస్తు పొలములోనూ దాచబడినటువంటి వ్యక్తిగా నీవు అడుగులు వేయాలని తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రకటన గ్రంథములో మనం చూస్తే, ప్రకటన గ్రంథాలలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు జ్ఞాపకం చేస్తూ స్పష్టంగా ఆయన అంటాడు, పాత నిబంధన యొక్క స్థితిగతులను, పరిస్థితులను మనము తెలుసుకొని వాటన్నిటిలో నుండి ఒక గొప్ప కార్యము క్రీస్తు వరుడుగా, క్రీస్తు త్వరగా రానై ఉన్నటువంటి వాడు ఆయన వచ్చే సమయమునకు సంఘములో సిద్ధపాటు కలిగి ఉండాలి అని ఆయన తెలియచేస్తాడు. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, అటువంటి సిద్ధపాటు నిర్ణయముతో నీవు నేను మనమందరము కూడా సంఘాలకు చెప్పినట్లుగా మనము కూడా దేవుడే మనతో చెబుతున్నాడు, దేవుడే మనతో మాట్లాడుతున్నాడు, ఆయన రాకడ సమీపముగా ఉన్నది కనుక మనమందరము కూడా ఇదిగో పాత జీవితాన్ని వదిలివేసి క్రొత్తదనాన్ని కలిగి క్రొత్త జీవితముతో అలంకరించబడి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆకాంక్ష, తృష్ణ మనం కలిగి ఉండాలని దేవుడు ఇట్టి సమయమందు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా తల్లి ఆయన అంటాడు, రెండవదిగా అంటాడు, స్వస్థమైనటువంటి వాగ్దానముని పిల్లలకు అనుగ్రహించబడుతున్నది. స్వస్థమైన వాగ్దానము అబ్రహాము పిల్లలకు అనుగ్రహించబడి ఉన్నది. స్పష్టమైన వాగ్దానము ఇశ్రాయేలు ప్రజలకు అందించబడి ఉన్నది. అందుకే వారందరూ కూడా గొప్ప భాగ్యాన్ని పొందుకోగలుగుతున్నాడు. యేసు చెబుతున్నటువంటి విషయము అదే, ఆయన వెల్లడి చేస్తున్నటువంటి రహస్యం అదే. ఇదిగో ఆయన మన కళ్ళ ముందు అనుగ్రహిస్తూ పొలమును గురించి, ఆయన దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యాన్ని గురించి మన ముందు ఉంచడానికి కారణము అదే. ఆయన అంటున్నాడు, ఈ పొల సమాజములో, ఈ సంఘములో నువ్వు నిధిని కనుగోగలుగుతున్నావా? నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? నువ్వు విజ్ఞాపన చేయగలుగుతున్నావా? నువ్వు దేవుని సన్నిధిలో ఇదిగో నీవు దేవుని యొక్క నూతన వరవడిని కనపరచగలిగినటువంటి నామాన్ని మహిమపరచగలిగినటువంటి కృపను పొందుకోగలుగుతున్నావా? అందుకే దావీదు భక్తుడు అంటాడు, 135వ కీర్తన 4వ వచనములో ఆయన అంటాడు, యెహోవా తన కొరకు యాకోబు, చూడండి నా తల్లి, తన కొరకు యాకోబుని ఏర్పరచుకొని తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకొని యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త భూజనుల భూభాగములో ఉన్నటువంటి వాటికంటే గొప్పవాడని నేను ఎరిగెదను. నా తల్లి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, నా తండ్రి ఎలాంటి వాడంటే ఈ భూభాగము కంటే కూడా గొప్పవాడు, ఉన్నతమైనటువంటి వాడు. ఉత్తర ప్రత్యుత్తరాల్లో మనం ఈ దినము చదువుకున్నాం. ఆయన ఆత్మ భూభాగముపై సంచారము చేయబడుతూ ఉంటుంది. ఆ ఆత్మ దేవుని యొక్క సంఘములో నిలిచి ఉంటుంది, అలజడి కలిగిస్తుంది ఆయన ఆత్మ. ఆయన ఆత్మ ఇదిగో నిన్ను హెచ్చరిక చేస్తుంది, ఆయనను వెతుకు, ఆయనను వెతుకు, ఆయన రాజ్యాన్ని తెలుసుకో, పౌరలోక స్థితిని తెలుసుకో, నీ యొక్క పౌర స్థితిని తెలుసుకో, నీ పౌర స్థానాన్ని గుర్తించు అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలానే 19వ నిర్గమకాండంలో 19వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది, సమస్త జనముల కాగా మీరు ప్రియజనంగమా నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలను అనుగ్రహించి నడచిన ఎడల సమస్త దేశ జనుల కంటే నాకు స్వకీయ సంపాద్యమవుతురు, సమస్త భూమియు నాదే కదా. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, నువ్వు ఆయన సంపద అయి ఉన్నావు.
ఆయన నీకు నిధి ఇస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన చేతి నిర్మాణము చేత నిన్ను ఏర్పాటు చేశాడు, నిన్ను ఎన్నిక చేసుకున్నాడు, నిన్ను నియమించాడు. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయన అంటున్నాడు, మీరు నా సొత్తు, మీరు నా సొత్తు అయి ఉన్నారు, మీరు నా ప్రజలై ఉన్నారు, నా సంపద అయి ఉన్నారు. కాబట్టి ఆయన ప్రత్యేకమైనటువంటి నిధిని మీరు వెతకాలి. ఆయన నిన్ను నన్ను కూడా దేవుడు ఎల్లవేళలా అనునిత్యము తన కంటి రెప్పలాగా నిన్ను కాచి కాపాడుతూ ఉన్నాడు. కనురెప్పలలో ఇదిగో ఆయనను నిన్ను కాచి కాపాడుతూ అని నిత్యము నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నిత్యము నిన్ను పిలుస్తూ ఉన్నాడు. తన స్వకీయులు నా స్వకీయులు నా యొద్దకు రావాలి, నా ప్రజలు నా రక్తము చేత కడగించబడినటువంటి, విమోచించబడినటువంటి, రక్షించబడినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ సన్నిధిలో వెతికేటువంటి స్థానాన్ని కలిగి ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. నా ప్రియమైనటువంటి తల్లి, నీవు ఆయన స్వీకరించు, ఆయన నామమందు విశ్వాసముంచు, దేవుని యొక్క కుమారుడిగా, దేవుని యొక్క పిల్లవాడిగా, ఆయన రక్తము చేత కడగబడినటువంటి బిడ్డవుగా, మన జీవితాలను, బలహీనమైనటువంటి జీవితాలను బాగు చేయగలిగినటువంటి తండ్రిగా, ఇదిగో దైవ చిత్తానుసారమైనటువంటి జీవితమును కలిగి మనమందరము కూడా దేవుని యొక్క కృపచేత జీవించు వారము, దేవుని వలన పుట్టిన వారమని గ్రహించి మనము ఆయన యొక్క రక్షణ వైపు చూడాలి. యూదులకు మొదట అనుగ్రహించబడినటువంటి రక్షణ భాగ్యము ఈరోజు మన అందరికీ, అన్యజనంగమైనటువంటి మన అందరికీ ఒక ప్రత్యేక నిధిగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇదిగో పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి ఈ లోకములో ఎవడు నీతిమంతుడు కాదు. ఏ మనుషుడైనా నిన్ను మోసం చేయవాడే, నిన్ను అవమానించువాడే, నీకు అన్యాయం చేయవాడే, నీతిని కలిగించువాడు ఒకడే, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయనే నిన్ను రక్షించేటువంటి వాడు. ఆ నిధిని నువ్వు వెలికి తీయాలి. ఆయన కలువరిలో రక్తాన్ని కార్చినటువంటి వాడు ఆయన. ప్రతి పాపి యొక్క పాపాన్ని తుడిచివేసినటువంటి వాడు ఆయన. కాబట్టి నా ప్రియమైనటువంటి తల్లి, ఇదిగో ఈ సన్నిధిలో ఆయనకు నీవు ఖర్చు అయ్యేటువంటి, అంటే నువ్వు ఆయన కొరకు శ్రమపడేటువంటి అవకాశాన్ని కలిగించేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఆయన కోసము ఖర్చు చేయగలిగినటువంటి హృదయ తలంపు ఉన్నదా? ఆయన సన్నిధిలో నీ కోసం నేను ఖర్చు చేయగలిగినాను, నీ కోసము నలిగిపోయాను, నీ కోసము నేను శ్రమపడ్డాను, నీ కొరకు నేను ప్రయాసపడ్డాను కనుక ఇదిగో ఆ ముత్యమేమిటో ఆ ముత్యాన్ని నాకు దయచే, ఆ నిధిని నాకు చూపించు, ఆ శక్తిని నాకు చూపించు అని నువ్వు అడగగలుగుతావా? నువ్వు వెతకగలుగుతావా? ఆయన అంటున్నాడు, మూడవదిగా ఆయన అంటున్నాడు, స్థిరమైన వాగ్దానము తన స్థిరమైన బిడ్డలకు అందిస్తాడట. తన స్థిరమైన బిడ్డలకు ఆయన వాగ్దానాన్ని అందిస్తాడు. స్థిరమైనటువంటి వాగ్దానము తన వారసులకు ఇస్తాడట, తన బిడ్డలకు ఇస్తాడట, తన రక్షణలో నిలిచినటువంటి వారికి ఇస్తాడంట. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, నువ్వు నమ్మాలని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధ గ్రంథము నీకు వెల్లడి చేయగలుగుతూ ఉంటుంది. అబ్రాహాముకి ఇచ్చాడు ఆ స్థితి. గలతీయులకు రాస్తున్నటువంటి పత్రిక 3వ అధ్యాయం 28, 29 వచనాలు ఒకసారి చూద్దాం. అమ్మా, యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని లేడు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే, అమ్మా నీవు క్రీస్తు సంబంధువైతే
మా చదవమ్మా, మా పక్షమందు అబ్రాము యొక్క సంతానమయుందురు. అబ్రాము యొక్క సంతానమయుందురు. నువ్వు దేవుని సంబంధమైతే, దేవుని యొక్క బిడ్డవైతే, దేవుని యొక్క ఆత్మచేత కట్టబడాలనే తృష్ణ ఉంటే, దేవునితో సమానమైనటువంటి భాగస్వామ్యాన్ని నువ్వు పొందుకోగలుగుతాను అనుకుంటే, నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని కలిగి, ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ ఒకటే, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారు మీరు. కాబట్టి యేసు క్రీస్తు చేత మనమందరము కూడా ఆయనను విశ్వసించి ఆయన యొక్క ఐక్యతలో పాలిభాగస్తులు అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనలో పాలిభాగస్తులమై ఆయన వద్ద ఉన్నటువంటి నిధిని తోవేటువంటి వ్యక్తిగా, పనిముట్టుగానే ఉండాలి. ఆయన పనిముట్టుగా నువ్వు సాధనముగా వాడబడితే ఆ నిధిని నీవు తోవే కొద్దీ ఆయన అనుగ్రహిస్తాడు. ఆయనకి ఎవరు అందరూ సమానమే. యెహోవా పక్షపాతి కాడు. ఆయన అందరికీ సమృద్ధిని ఇస్తాడు. అందుకే క్రైస్తవ బిడలముగా, క్రీస్తు దాసనముగా, ఇశ్రాయేలు వాగ్దానాన్ని పొందుకున్నటువంటి బిడలముగా మనమందరము ఒకటై ఉన్నామని, ఇదిగో ఎవ్వరు కూడా మీ మధ్య ఏ భేదము లేకుండా సమానమై దేవుని యొక్క బిడలుగా, క్రీస్తు యొక్క దాసులముగా కొనసాగించబడాలని ఆయన తెలియచేస్తున్నాడు. నువ్వు క్రీస్తు సంబంధమై ఉన్నావు. అబ్రాహాము సంతానమై ఉన్నటువంటి బిడ్డలు విశ్వాసులకు తండ్రిగా నిలవగలిగినటువంటి వాడు. ఆయన వాగ్దానమును గొప్పగా దేవుడు ఆశీర్వదించినటువంటి వాడు. ఆయన పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలిచి ఆయన నిధిలో మోకరింప చేస్తున్నటువంటి వాడు. కాబట్టి ఆయన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలని, విశ్వాసము ద్వారా ఇదిగో నీవు గొప్ప కార్యాలు, నిత్య నిబంధనను పొందుకొని ఆయన యొక్క పరలోక రాజ్యములో పౌరు హక్కును సంపాదించుకునేటువంటి సాధనమైనటువంటి పాత్రగా నిలబడాలని యేసయ్య కోరుకుంటున్నాడు. పరలోక రాజ్యములో నీకంటూ పరలోకపు యొక్క పౌర హక్కు నువ్వు పొందుకోవాలని యేసయ్య ఇష్టపడుతూ ఆయన తెలియచేస్తున్నాడు. అబ్రహామును దీవించిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను దీవించిన దేవుడు. ఇదిగో ఇశ్రాయేలు చెదిరిపోయినటువంటి నువ్వు ఒకటిగా సమకూర్చి, వారిని ఒక దేశముగా సమకూర్చి, ఇదిగో వారి బలవంతులుగా తయారు చేస్తూ నడిపిస్తున్న దేవుడు. నీతో నాతో కూడా ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ సంవత్సర కాలం అంతయు కూడా నా నిబంధనను స్థిరపరచుకొనడానికి నిత్య నిబంధనను జోడీకరించుకో. నిత్య నిబంధన అనగా శాశ్వతమైనటువంటి ఆశీర్వాదము, శాశ్వతమైనటువంటి రాజ్యము, శాశ్వతమైనటువంటి దీవెన. ఆ శాశ్వతమైనటువంటి సమూహములో నువ్వు వెతికే బిడ్డగా ఉండాలి. ఆ నిధిని వెతికేటువంటి స్థానాన్ని పొందుకోవాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఒకసారి ఇదిగో ఆదికాండము మనం చదువుకున్నటువంటి వాక్య భాగము, ఆదికాండము 17వ అధ్యాయము 18-21 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 18-21 చదవమ్మా, చిన్నగా చదవండి. 17వ అధ్యాయము 18-21. అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకుదునని గ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా ఏమి సందేహిస్తున్నావేమో, ఆలోచిస్తున్నావేమో, ఆందోళన చెందుతున్నావేమో, నిశ్చయముగా సారా కుమారుడు కనెను, నీవు అతనికి ఇస్సాకు ఆనందపుత్రుడని పేరు పెట్టుకుంటావు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను
స్థిరపరిచెదను, నిత్య నిబంధనగా నీతో స్థిరపరిచెదను. ఆ నిత్య నిబంధన ప్రభు అని యేసు క్రీస్తు ప్రభుల వారు శాశ్వతమైనటువంటి కృపనిచ్చేటువంటి వాడు. ఆయనే నీకు విమోచన కలగ చేశాడు. లేకుంటే నీకు అవకాశమే లేదు, నీకు ఆ స్థానమే లేదు. ఎందుకో తెలుసా? ఆయన రక్తాన్ని కార్చాడు కాబట్టి. మేకను రక్షించాలంటే మేకే వెళ్ళి రక్షించుకోగలుగుతుంది కదా. మేక చిక్కులో పోతుంది, నువ్వు పిలిస్తే రాదు. ఇంకొక మేక తల్లి పోతే, 2 మేకలు పోతే ఎంత కష్టమైనా ఆ మేకతో కలిసి పరిగెత్తిద్ది కదా. కుక్క కాడికే వెళ్తుంది కదా. మనిషి దగ్గరికే వెళ్ళాలి. ఆ మనిషి అయినటువంటి వానికి విమోచన కలగాలి అంటే ఈ మనిషి కోసము జంతువునిస్తే చాలు. ఇది నిబంధన అనుకుంటే కాదు. మనిషి కొరకు ప్రాణం పెట్టి విమోచిస్తే నిత్య నిబంధనగా మార్చబడి దేవుని రాజ్యములో వారసత్వాన్ని పొందుకున్నటువంటి, పౌర హక్కును పొందుకున్నటువంటి దాసుడుగా నువ్వు నిలబడి, ఇదిగో అక్కడ అగ్ని చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ స్థాయిలో ఉండాలి అంటే పౌర హక్కును కలిగి ఉండాలి. అందుకే బుద్ధి లేని కన్యకులు ఉన్నారు మన పౌర సమాజంలో కూడా, మన సంఘంలో కూడా. ఇదిగో బుద్ధి కలిగిన వారు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు. అయినా యేసయ్య ఇడిచిపెట్టడు, యేసయ్య వదిలిపెట్టేవాడు కాదు. ఒక్క ప్రాణి కొరకు, ఒక గొర్రె కోసం ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. వెదకి వదిలివేశాడు కదా. వెదకి ఏం చేశాడు? రక్షించుకున్నాడు. ఆయన రక్షించుకునేటువంటి దేవుడు. ఆయన వదిలివేవాడు కాదు. నిన్ను రక్షించుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. నిన్ను నడిపించుకోవాలని ఆయన తృష్ణ కొలిగి ఉంటున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించాలని ఆయన నిత్యము తన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీవు నీ పొలమును, నిధిని వెదికేటువంటి తల్లిగా, తండ్రిగా ఉండాలని. ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టి పరలోక రాజ్యము, నిత్య నిబంధన, అశాశ్వతమైన రాజ్యమును మీరందరూ పొందుకోండి అని ప్రాణం పెట్టాడు. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా యేసు నిత్య నిబంధనలో పాలి భాగస్తుడిగా, ఆ పౌర హక్కునే పొందుకునేటువంటి బిడ్డగా, ఆ స్థానంలో నిలిచేటువంటి కృప దీనుడినైన నాకు, పాపినైన నాకు, బలహీనురాలైన నాకు, నిస్సహాయుడైన నాకు, అర్హత లేకున్నా మాకు అర్హతను మీరు కలగ చేస్తూ నడిపిస్తున్న పరమ తండ్రివే. మనుషును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని సెలవిచ్చా. నీ ఆశ్రయంలోనే చేరి ఉన్నా. ఎదుగుతున్నాను ప్రభువా, వెతుకుతున్నాను. నీ సహాయము మా కుటుంబానికి నాకును దయచేయమని క్రీస్తు పేరిట అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.